పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ మరికి అలంకరించవలసింది, వారికి పుష్కరించవలసిందిగా కోరుతున్నాము. వారికి మరి ఆరోగ్య విషయం తీసుకుంటే కళ్ళు చాలా ముఖ్యమైనది. కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోకపోతే మనకు చదువు పూర్తయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుచేత నాకు ఒక భావన వచ్చింది, ఆలోచన ఏమిటంటే కాలేజీ అమ్మాయిలకి అబ్బాయిలకి స్టూడెంట్స్కి కళ్ళను పరీక్ష చేయించి ఆ కళ్ళను పరీక్ష చేయించినప్పుడు ఎవరికైనా లోపాలు ఉంటే వెంటనే నేను కళ్ళద్దాలు ఏర్పాటు చేసి మీకు గ్లాసెస్ సన్ గ్లాసెస్ కూలింగ్ గ్లాసులు ఇస్తే వెంటనే మీకు ఒక 2 సంవత్సరాల్లో కళ్ళు బాగైపోతాయి. ఎవరికైనా ఒక విద్యార్థికి ఇంకా లోపం ఉంది, ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేయించాలి. లేదు వీళ్ళకి ఆపరేషన్ అక్కర్లేదు, వీళ్ళకి అద్దాలు అక్కర్లేదు, మందులు వేసుకుంటే విటమిన్స్ వీక్గా ఉంది, విటమిన్స్ వేసుకుంటే బాగవుద్దని డాక్టర్ చెప్తే అవి మీకు ఉచితంగా ఇవ్వాలి. ఇవి ఇవ్వాలనే మీ ముందుకు వచ్చాను. ఈ బృహత్ దృక్పథం నేను చేసే సేవాపీఠం నుంచి 50,000 మంది విద్యార్థులకి ఈ ప్రాంతంలో అందరికీ చేయాలనే నేను దీక్షాగంగం కట్టి ముందుకు వచ్చానని తెలియజేస్తున్నాను. మరి 1 మాసం క్రితం విఎస్ కృష్ణ కాలేజీలో అక్కడ ఆ విద్యార్థులకి వాళ్ళకి పరీక్ష టెస్ట్ చేయించి 2,000 మంది స్టూడెంట్స్కి 1 వారం రోజులు వాళ్ళకి చెక్ చేయించి వందలాది మంది విద్యార్థులకి కళ్ళు బాగలేకపోతే నిన్ననే వాళ్ళకి కళ్ళద్దాలు వాళ్ళకి ఉచితంగా ఇచ్చారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ ఈశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. సభాముఖంగా మరొకసారి మీ అందరూ ఆనందంగా ఉండాలని తెలియజేసుకుంటూ ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. జై హింద్. మరి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ అవసరం తీర్చడం కోసం కొంతమంది ముందుకు వచ్చి ఇటువంటి స్వచ్ఛంద సేవగా భావించి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. మరి దానికి సంబంధించి సుబ్రహ్మణ్య గారు అయితే ఈరోజు చేస్తున్న యువ దృష్టే కాదు, గత కొద్ది సంవత్సరాలుగా కూడా నగరంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అవి మీ అందరికీ తెలిసినయే. ఉచితంగా మంచినీరు దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సుబ్రహ్మణ్య గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా మదర్ తెరెసా మాటలు చెప్తూ ఉంటారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు విన్నా అని చెప్పిన ఆ మదర్ తెరెసా మాటలని స్ఫూర్తిగా తీసుకొని ఓ పక్క భక్తి మరో పక్క సేవ రెండింటి కూడా చేస్తున్న కార్యక్రమాలు అయినవి. ఖచ్చితంగా అటువంటి వ్యక్తి సేవలు మనందరం కూడా తప్పకుండా ఈ ప్రాంతం వాళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సర్వేంద్రియం నయనం ప్రధానం అని చెప్పినట్టుగా కళ్ళకు సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ఈ యువ దృష్టి ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే కళాశాలకు సంబంధించి ఇందాక ప్రిన్సిపల్ గారితో మిగతా పెద్దలతో మాట్లాడితే 1-2 ఇష్యూస్ చెప్పారు. ఇక్కడ మీకు ఒక ఇండోర్ మినీ స్టేడియం ఒకటి, అలాగే లైబ్రరీ బ్లాక్ కూడా కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉందని చెప్పని తప్పకుండా పెద్దలు సుబ్రహ్మణ్య గారు అలాగే మిగతా శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి అవి చేద్దామని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి సుబ్రహ్మణ్య గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో మాట్లాడి ఒక సందేశం ఇచ్చే అవకాశం కల్పించినందుకు ఆయనకి అలాగే మేనేజ్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.